ఇంక ముదిరిపోయి మూసేయడం వల్ల ఈ పూర్వజన్మ జ్ఞానం దైవజ్ఞానం కప్పడిపోయింది కాబట్టి కింది నుంచి మొదలు కొట్టుకుంటూ వాళ్ళు అదే షట్చక్ర విస్తృత పీఠములు. మనం యోగాభ్యాసం చేసి క్రమంగా జప సాధన ద్వారా మనస్సుని పూర్తిగా మనస్సు మీదే లగ్నం చేసి మనస్సుతోనే చూస్తూ ఉంటే మౌనం అనేది అలవాటు అవుతుంది. ఆ మౌనంలోంచి లోపల ఉండే ఓం అనే ఒక దివ్యనాదం వినబడుతుంది. మన దృష్టి పూర్తిగా దాని మీదే ఉండాలి. ఆ ఓంకారాన్ని కనుక పూర్తిగా పైకి వెళ్ళేలా సాధన చేయగలిగామంటే అది మూలాధార చక్రాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని, మణిపూర చక్రాన్ని, అనాహత చక్రాన్ని, విశుద్ధి చక్రాన్ని దాటుకుని భూమధ్యం వరకు వెళితే అమ్మవారి స్థానంలో కూర్చున్నట్టే, హాయిగా అమ్మవారి ఊళ్ళో కూర్చున్నట్టే. ఇందులో ఏ స్థానం దగ్గర ఉండగా జీవుడు ప్రాణం పోయినా వాడు మళ్ళీ జన్మలో దాన్ని కొనసాగించచ్చండి. యోగ విద్యలో గొప్పతనం అది. ఆ విద్య పోదండి. ఏబిసిడీలు, ఇంగ్లీష్ విద్య, ఎంటెక్లు, బీటెక్లు ఇవన్నీ పోతాయి. కానీ యోగ విద్య, అధ్యాత్మ విద్య జన్మ జన్మలు వెంటబడి వస్తుందండి.